హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడి పెళ్ళి వెళ్తున్నాం. అట్లాగే ఈరోజు మేము ముగ్గురం వెళ్తున్నాం. మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్స్, స్కూల్లో ఉన్నాడు. నేను కూడా వెహికల్ కూడా అరేంజ్ చేశాను స్కూల్కి. మళ్ళీ మధ్యాహ్నం లేట్ అవుతుంది కదా, హాఫ్ డే స్కూల్ కదా. మేము ముగ్గురం వెళ్తున్నాం ఫ్రెండ్స్. అట్లాగే మాది భాను ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు ఉంటే. చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, హాల్లో పెట్టండి. ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. ఎవరు బయటకు వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం వెళ్ళకుండా ట్రై చేయండి. ఫంక్షన్కి అయితే వచ్చాము, చాలా బాగుంది. చుట్టాలను కలిసాము, ఫ్రెండ్స్ని కలిసాము, కూర్చున్నాము. పెళ్ళి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చాలా బాగుంది ఫంక్షన్ హాలు. ధనలక్ష్మి ఫంక్షన్ హాలు మునుగోడులో. మునుగోడు మా నియోజకవర్గం పేరే కానీ ఎప్పుడు రాలేదు. చాలా బాగున్నాయి రోడ్లు కూడా. ఫస్ట్ టైం వచ్చిన ఫంక్షన్లో కూడా చాలా బాగుంది. వంటలు అయితే అవుతున్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గుమగుమలు ఆడుతున్నాయి, స్మెల్ వస్తుంది. చాలా బాగుంది ఫంక్షన్ హాల్ అయితే. అట్లాగే మా చిన్న అబ్బాయి లేడు. ఇప్పటికీ ఒకటో రెండో మూడు ఐస్ క్రీమ్లు తింటూనే ఉన్నాడు. జలుబు అవుతుంది అంటే ఆయన వినట్లేదు. వాడి ఇష్టం ఫ్రెండ్స్. అట్లాగే ఇక చుట్టాలు చాలామంది వచ్చారు. అందరినీ కలవాలి మళ్ళీ. ఇంకా నాకు ఎందుకో ఫ్రెండ్స్ ఫంక్షన్ వచ్చి చాలా నచ్చింది. సీట్లు కూడా బాగున్నాయి, చైర్స్. ఇంకా ఫంక్షన్ అయితే ఎందుకో బాగుంది. ఓకేనా. ఇక కట్నాలు అయితే స్టార్ట్ అయినాయి. పిల్లగాని స్టేజ్ మీదకి ఎదుకు వచ్చినాం. మా చిన్న అబ్బాయిని ఒక ఫోటో దింపమని చెప్పిన, కిసిక్కమని ఒక ఫోటో కొట్టమని చెప్పిన. స్టేజ్ మీద ఉన్నాం. స్టేజ్ మీదకి వచ్చినాం, చాలామంది ఉన్నారు. అట్లాగే ఇక తొందరగా వచ్చేసినాం. ఒక ఫోటో అయితే దిగేసినాం. అయిపోయింది ఫ్రెండ్స్. మరి మళ్ళీ మా అన్నయ్య కొడుకు పప్పన్నం ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ ఇప్పుడు 1:30 అవుతుంది టైము. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అది కూడా అటెండ్ కావాలి అక్కడ. మా అన్నయ్య కొడుకుది, ఇది మా తమ్ముడు పెళ్ళి. సరేనా ఫ్రెండ్స్. మరి ఆ చిన్నవాడు ఏడా ఉన్నాడు ఇప్పుడు, ఆయన చూసుకొని మళ్ళీ తీసుకొని ఉరకాలి. బాయ్.